బిగ్ బాస్ సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమై ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే 4 వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 5వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక 4వ వారంలో సోనియా ఎలిమినేట్ అవడంతో హౌస్ లో 10 మంది మాత్రమే మిగిలారు. ఈ రోజు సోమవారం కావడంతో హాట్ గా జరిగే నామినేషన్ ప్రక్రియ ఈసారి కూడా అదే స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది. గత వారం జరిగిన ఆటలో భాగంగా వాటిని బేస్ చేసుకుని ఇంటి సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ హౌస్ ని హీట్ ఎక్కించేశారు. మణికంఠ, ప్రేరణ, సీత అలాగే పృథ్వీ, యష్మి నామినేషన్స్ లో హాట్ టాపిక్ గా నిలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ వారం దాదాపుగా 6గురికి పైగా నామినేట్ అయినట్టు సమాచారం. ఇక ఎక్కువగా మణికంఠకు నామినేషన్స్ పడినట్టుగా తెలుస్తుంది. ఇక మణికంఠ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పడంతో ఎవరు నామినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం మధ్యలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యి ఆ తర్వాత వీకెండ్లో మరొకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. దసరా పండుగ సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని సమాచారం. అందుకే ఈ వారం ఎలిమినేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి నామినేషన్ అయ్యే వారికి ఈ వారం డేంజర్ జోన్ అని చెప్పాలి. సోమవారం నామినేషన్ ప్రక్రియ హాట్ గా జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇక సోనియా ఎలిమినేషన్ ఆసక్తిగా సాగింది. డేంజర్ జోన్లోకి వచ్చిన మణికంఠని ఆడియన్స్ చేత అతి తక్కువ ఓట్లు వచ్చిన సోనియాని నిల్చోబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్ లో ఉండాలో తేల్చండి అని కంటెస్టెంట్స్ ని అడగగా బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మణికంఠకి ఓటు వేస్తారు. దాంతో సోనియా ఎలిమినేట్ అయింది. అయితే సోనియా రెమ్యునరేషన్ కూడా చాలా భారీగానే ఉందంట. ఇక వారానికి గాను ఆమెకు 3 లక్షల రూపాయలు ఇచ్చారట. అంటే 4 వారాలకు కలిపి 12 లక్షలు. రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం చాలానే ఖర్చు చేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.